నా దేవుని గొప్పతనం నాకు అర్థమైంది అన్న వాళ్ళు సనగరు గొనగరు మొక్కిరుసుకోరు మూతిరుసుకోరు. కొంతమంది చిన్న సమస్య ఎత్తే చాలు దేవుని మీద మొక్కిరుసుకుంటారు. ఇంత ప్రార్థన చేస్తే మాకేమొచ్చింది, అన్ని ఉపవాస ప్రార్థనలు అయ్యగారు పెడితే మేము పోతే మాకేమైంది, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంకేం ఉపవాసాలు ఉంటాం, ఇంకేం వాక్యం వింటాం, ఇంకేం దేవుని మందిరానికి వెళ్తాం. ఇంత దేవుని సన్నిధికి వెళ్తూ వస్తున్న మా జీవితంలో ఏం కార్యాలు జరగట్లేదు గనక ఇంకేం దేవుడు, ఇంకేం ప్రార్థనలో, ఇంకేం దేవుణ్ణి సేవించడమో, దేవుని కొరకు ఇంకేమని చేస్తాం మేము అని చాలా రకాలుగా అలసిపోయి కృంగిపోయి విసికి వేసారిన స్థితిలో దేవుని మీద ఆయాసపడుతూ మాట్లాడే మాటలు కొన్ని మనకు వినబడతా ఉంటాయి. అట్లాంటివి ఏమైనా నీకు ఎదురవుతున్నాయా? ఒకవేళ కనుక అలాంటి మనసు కనుక నీకు వస్తే, నేను ఇంత దేవుని నమ్ముకుంటే మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, మా కుటుంబం మారట్లేదు, మా పరిస్థితులు మారట్లేదు, మా స్థితిగతులు మారట్లేదు, మాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు, మాకు అసలు కొన్ని వారాలుగా నెలలుగా దేవుని సన్నిధికి వస్తున్న స్వస్థత అనేది కూడా మాకు దొరకట్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అలసిపోతున్నావేమో, ప్రార్థించి దేవుని వైపు చూసి చూసి కనిపెట్టుకొని విసిగిపోతున్నావేమో జవాబు దొరకక. నేను ఒక మాట చెప్తాను, దయచేసి వినండి. నువ్వు అలసిపోవు, విసిగిపోవు ఎప్పుడో తెలుసా? ఆయన గొప్పవాడు అనే సత్యం నువ్వు బాగా అర్థం చేసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు ఏమై ఉన్నాడో అది నీకు అర్థమైతే నువ్వు అలసిపోవు. అనన్య, మిషాయేలు వీళ్ళందరిని అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. చెప్పండి, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఈ మాటను చెప్పగలవా? నా దేవుడు రక్షించుటకు సమర్థుడు, నా కుటుంబాన్ని పోషించుటకు సమర్థుడు, నా కుటుంబాన్ని ఏలుబడి చేయుటకు నడిపించుటకు సమర్థుడు. దేవుడు మాకిచ్చిన ఈ సేవను, ఈ పరిచర్య అంతటినీ వర్ధిల్లింప చేయుటకు ఆయన సమర్థుడు, ఆశీర్వదించుటకు సమర్థుడు, విస్తారమైన ఆత్మలను దేవుడు నడిపించుటకు సమర్థుడు. ఈ మాట తప్ప ఇంకొకటి నీ నోటికి రాకుండా ఉండును గాక. మనం విశ్వాస సంబంధమైన మాట మాత్రమే మాట్లాడాలి. అలసిపోయిన మాటలు, సొమ్మసిల్లిన మాటలు, విశ్వాసాన్ని కోల్పోయిన మాటలు మన నోటికి రాకూడదు. జీవ మరణములు మన నాలుక వశం అన్నాడు. మరణముతో కూడిన మాటలు కాదు, కూడిన మాటలు కాదు, జీవింపజేసే మాటలు నీలో నుండి బయటికి రావాలా. విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. హల్లెలూయా. నీ నోటిలో నుండి ఊరెడి బుగ్గగా పరిశుద్ధాత్మ దేవుడు ఉబుకుతూ ప్రవహించునుగాక. విశ్వాస సంబంధమైన మాటలే నీ అంతరంగములో నుండి బయటికి వచ్చునుగాక. నీ నోరు నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడునుగాక. హల్లెలూయా.